వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ మాత్రం చిరాకు పెడతాయి. చిన్న ఇన్ఫెక్షన్ అయినా పెద్ద అనారోగ్యానికి దారితీస్తాయి. అయితే ఇన్ఫెక్షన్స్ను ప్రారంభ దశలోనే గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే జబ్బు పడే అవకాశం ఉండదు. వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు, తేమ కారణంగా ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. ఇన్ఫెక్షన్తో పాటు డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా, దగ్గు, జలుబు, పాదాలలో ఇన్ఫెక్షన్స్ మరియు కళ్ళ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. ఇవన్నీ వర్షాకాలంలో వచ్చే అత్యంత సాధారణమైన ఇన్ఫెక్షన్స్. కళ్ళ ఇన్ఫెక్షన్స్, కళ్ళవాపు, కళ్ళు పొడి బారడం వంటి మరియు కార్నియల్ అల్సర్ వంటివి ఇన్ఫెక్షన్ వర్షాకాలంలో బాధిస్తాయి. వర్షాకాలంలో పరిశుభ్రత పాటించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వర్షాకాలంలో పరిశుభ్రతను పాటించడం వల్ల కంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇంటి నుండి బయటకు వెళ్లే సమయంలో కళ్ళజోడు పెట్టుకోవడం మంచిదే. అలాగే కళ్ళను అస్తమానం చేత్తో తాకకుండా ఉండటం మంచిదే. ఇంకా కళ్ళ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవడానికి కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కళ్ళ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో హోమ్ రెమెడీస్ బాగా సహాయపడతాయి. కోల్డ్ కంప్రెసర్. కళ్ళకి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కోల్డ్ కంప్రెసర్ వాడటం మంచిదే. ఇక కాటన్ను కోల్డ్ వాటర్లో డీప్ చేసి కళ్ళ చుట్టూ అప్లై చేయాలి. కొన్ని నిమిషాలు అప్లై చేసిన తర్వాత మంచి ఉపశమనం కలుగుతుంది. ఒక రోజులో 2-3 సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. టీ బ్యాగ్స్. కళ్ళకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు చమోమొలి టీ బ్యాగ్స్ను కళ్ళకు అప్లై చేయడం వల్ల స్మూత్ ఎఫెక్ట్ కలుగుతుంది. సాల్ట్ వాటర్. నీళ్లు మరియు ఉప్పు. ఈ రెండింటి కాంబినేషన్ కళ్ళ ఇన్ఫెక్షన్, కళ్ళ దురదను తగ్గించడానికి సహాయపడుతుంది. నీళ్లలో సాల్ట్ మిక్స్ చేసి ఆ నీటితో కళ్ళను కడుక్కోవడం వల్ల స్కిన్ ఇరిటేషన్, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. గ్రీన్ టీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి కళ్ళ ఇన్ఫెక్షన్ దూరం చేస్తాయి. 2 గ్రీన్ టీ బ్యాగ్స్ను బాయిల్ చేసి ఆ నీటిని చల్లార్చాలి. తర్వాత ఆ నీటితో కళ్ళను రోజు 2 సార్లు శుభ్రం చేసుకోవాలి. అలోవెరాలో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ను దూరం చేస్తుంది, దురదను తగ్గిస్తుంది. కళ్ళ దురద, కళ్ళు ఎర్రబడడం, కళ్ళల ఇన్ఫ్లమేషన్ వంటి కంటి సమస్యలను నివారించడంలో కీరదోసకాయ ఒకటి. కీరదోసకాయలో యాంటీ ఇరిటేషన్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. కీరదోసకాయను గుండ్రంగా చక్రాల్లా కళ్ళ మీద పెట్టుకోవడానికి సరిపోయేలా స్లైస్లా కట్ చేసుకోవాలి. వీటిని 2 కళ్ళ మీద పెట్టుకుని 10 నిమిషాల తర్వాత తీసేసి కళ్ళను శుభ్రం చేసుకోవాలి. అలాగే కీరదోసకాయ పేస్టును కానీ కీరదోసకాయ రసాన్ని కానీ కళ్ళకు అప్లై చేయడం వల్ల నొప్పి, దురద తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల కళ్ళకు ఉపశమనం కలుగుతుంది. మెంతులను నీటిలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ను కళ్ళ మీద అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల కళ్ళు ఎర్రబడడం తగ్గుతుంది, దురద, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.